వెల్కమ్ టు మనీ న్యూస్. మోడర్నైజేషన్ పేరుతో ఆధునీకరణ పేరుతో 4 మండీలు బంద్ అయినాయి. అందులో గౌలిపుర ఒకటి. గౌలిపుర స్లాటర్ హౌస్ ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించినారు. స్టేషన్ కూడా తప్పని చెప్పి కౌన్సిల్ హైకోర్టు తర్వాత CCLA వాళ్ళు వీళ్ళ తప్పని చెప్పేసి వాళ్ళు కోర్టులో ఫైట్ చేస్తారు. స్టేషన్ కూడా క్యాన్సిల్ చేస్తారు. కానీ అధికారులు లోకేష్ కుమార్ గారు, పాత కమిషనర్ గారు ఈ మున్సిపల్ ల్యాండ్తో మాకేం సంబంధం లేదని ఒక్క సెంటెన్స్తో హైకోర్టు కొట్టుకోవాల్సింది. కాబట్టి దయచేసి మీ మీడియా ద్వారా గౌలిపుర కార్మికుల గురించి ప్రత్యేకంగా పోరాడుతున్న వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా మండిని అతి త్వరలో తెరవాల్సిందిగా కోరుకుంటున్నాను. అక్కడ 8 కోట్లు పెట్టి మిషనరీ కొన్నారు. ఆ మిషనరీ కూడా ఇప్పుడు క్రమేణా చెడిపోతున్నది, స్క్రాప్ అవుతున్నది. అక్కడ మున్సిపల్ ల్యాండ్లో కింద భూమిలో డ్రైనేజ్ పైపులు ఉన్నాయి, ఎలక్ట్రికల్ పైపులు ఉన్నాయి, వాటర్ లైన్లు ఉన్నాయి. అవన్నీ అక్రమంగా ఆక్రమించి వాడు ల్యాండ్ అమ్ముతుంటే మున్సిపల్ అధికారులు తమకేమీ పట్టనట్టు కూర్చున్నారు. మేము చెప్పాం వాళ్ళకి, అయ్యా మీరు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి లెటర్ రాసి వాళ్ళ రిజిస్ట్రేషన్ త్వరలో ఆపేయండి. ఆ పబ్లిక్ కొంటున్న ల్యాండ్లు కొనుక్కొని పబ్లిక్ సఫర్ అవుతారు. కాబట్టి ఈ చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ రమేష్ సెక్రటరీగా మాట్లాడుతున్నాను. కల్పించాలి గౌలిపుర కమ్యూనాలు వెంటనే చర్య తీసుకోలేదు. ఇప్పుడు అక్కడ పోయిన ల్యాండ్ను తిరిగి కొని మళ్ళీ GHMC కబేలా నడుపుతామని చెప్పి కొత్తగా చెప్తున్నారు. మన ల్యాండ్ GHMC ల్యాండ్ ఎందుకు పోయింది? ఎందుకు కబ్జాదారుల పరం అయిపోయింది? లీగల్గా ఎందుకు ఓడిపోయాం? ఎవరు అవినీతి కారణంగా ఓడిపోయాం? ఎవరి కుట్రల కారణంగా ఓడిపోయాం? అధికారుల మీద చర్య తీసుకోలేదు ఇప్పటివరకు. ఇప్పుడు ల్యాండ్ ఎక్వైర్ చేస్తాం, ఎక్వైర్ చేసిన తర్వాత కబేలా నడిపిస్తామంటున్నారు. ఇది ల్యాండ్ ఎక్వైర్ కాదు, తక్షణమే కబేలాను ఓపెన్ చేయాలి. కబేలాలు ఇప్పటికీ కరెంటు లేదు, వాటర్ లేదు, డ్రైనేజ్ సౌకర్యం లేదు. 8 కోట్లు ఖర్చు పెట్టి కబేలాను ఆధునీకరించారు. కానీ దాన్ని ఈరోజు నడిపే పరిస్థితి లేదు. సౌకర్యాలు ఎందుకు కల్పించట్లేదు? ఎందుకు దాని మీద ఎవరు శ్రద్ధ పెట్టి దాన్ని ఓపెన్ చేయట్లేదు? వందలాది మంది ఆరికటిక యాదవ సోదరులు, అనేక మంది వృత్తిదారులు దాని మీద ఆధారపడి బతుకుతున్నారు. 70-80 ఏళ్ళ నుంచి నడుస్తున్న స్లాటర్ హౌస్ ఈరోజు అడ్రస్ లేకుండా పోతుంది, కనుమరుగైపోతుంది. దాన్ని కాపాడే బాధ్యత ఈరోజు వృత్తిదారులు వీళ్ళు పోరాడుతున్నారు. GHMC అధికారులు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కు కావడంతోనే దాంట్లో లీగల్గా ఓడిపోయిన పరిస్థితి. ప్రత్యేకంగా CCLA నవీన్ మిట్టల్ వచ్చిన తర్వాత పూర్తిగా ల్యాండ్ మీద గవర్నమెంట్ ఓడిపోయి ప్రైవేట్ వ్యక్తుల పరమవుతున్న పరిస్థితి. అందుకని రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించాలని చెప్పి కోరుతున్నాం. కబేలాను వెంటనే తెరవాలి, సౌకర్యాలు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.